హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావు తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేనైతే మీకు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఒక కళాయిని పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ ఆయిల్, 2 స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే చెక్క, లవంగం, యాలకులు, జీలకర్ర, బిర్యానీ ఆకు, మిరియాలు వేసుకోండి. దీన్ని 5 మినిట్స్ అలా ఫ్రై చేసి ఉంచండి. నేనైతే ఈరోజు ఒక గ్లాస్ వెజ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీంట్లోకి ఒక పొటాటో, ఒక క్యారెట్ తీసుకోండి. ఇప్పుడు మనమైతే దీంట్లోకి ఒక పొటాటో, క్యారెట్ కట్ చేసి తీసుకున్నాం. అలాగే తర్వాత మనం పచ్చి బఠానీని వేయాలి కాబట్టి ముందుగా నానబెట్టండి. పచ్చి బఠానీని, రైస్ని 1 గంట ముందే నానబెట్టుకొని ఉంచండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, ఇప్పుడు మనమైతే పచ్చి బఠానీని కూడా వేసేసాము. దీన్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. నెక్స్ట్ మనమైతే ఇప్పుడు కాజు వేసేస్తున్నాము. నేనైతే 1 గ్లాస్ రైస్ కాబట్టి అన్నీ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ 2-3 గ్లాసెస్ చేయాల్సి వస్తే పొటాటో, క్యారెట్, కాజు అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇప్పుడు నేనైతే 1 గ్లాస్ బియ్యాన్ని, ఫస్ట్ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేస్తున్నాను. నేను వాటర్ పోయకుండా ఫస్టే బియ్యాన్ని వేస్తున్నాను. చూడండి, వాటర్లో వేసేస్తే రైస్ అనేది విరిగిపోద్ది. అందుకనే ఫస్ట్ రైస్ వేసి తర్వాత వాటర్ పోస్తాను. మనం ఎన్ని గ్లాసుల రైస్ అయితే తీసుకుంటున్నామో అన్ని గ్లాసులు వాటర్ పోయండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోయాలి. అంతేకాని 3-4 గ్లాసులు వాటర్ పోయకండి. ఈ మిశ్రమాన్ని మనం ఒకసారి తిప్పుకుందాం. చూడండి, ఎంతో టేస్టీకరమైన వెజ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు నేనైతే 2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. చాలా కలర్ఫుల్గా, గ్రీన్గా, రెడ్గా బాగుంది. చూడండి, 1 గ్లాస్ పోస్తున్నాను వాటర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. దీన్ని ఒకసారి తిప్పుకొని ఇంకా వాటర్ అనేది మరిగేంత వరకు నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్. చూడండి, 70% రైస్ అయితే ఉడికింది. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా 30% అనేది ఉడకాలి. చెక్ చేసుకోవాలి రైస్ ఉడికిందా లేదా అని చెప్పేసి. చాలా కలర్ఫుల్గా గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది చూడటానికైతే. మరి తినడానికైతే ఎలా ఉంటుందో కానీ. చూడండి ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది.